Hello everyone, welcome back to our YouTube channel Smart Preparation to Success. సో ఈరోజు మనం అకౌంటింగ్ సబ్జెక్ట్లో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అండ్ కన్వెన్షన్స్ డిస్కస్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్. So today we are going to discuss about the accounting principles. So accounting principles are nothing but these are the fundamental rules that guide how financial transactions should be recorded, classified and reported. So they ensure uniformity, reliability and comparability of financial statements. Okay. Now, so based on what principles these financial transactions are going to be guided. Okay. See, the first one is business entity principle. So it treats the business as separate from the owner. Owner is separate. So business transactions are separate. So ఇక్కడ ఓనర్స్ పర్సనల్ ట్రాన్సాక్షన్స్ ఏవి కూడా బిజినెస్ అకౌంట్స్లో రికార్డ్ అవ్వవు అనమాట. ఓకే. సో ఎగ్జాంపుల్, ఇఫ్ ద ఓనర్ ఇన్వెస్ట్ 5 lakhs ఇంటూ ద బిజినెస్, అవి బిజినెస్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు అవి ఏంటి అంటే క్యాపిటల్ అనమాట. అవి క్యాపిటల్గానే కన్సిడర్ చేస్తారు. సో ఆ 5 lakhsని మన ఓన్ అంటే మన పర్సనల్ ట్రాన్సాక్షన్స్కి యూస్ చేసుకోవద్దు అనమాట. ఓకే. నెక్స్ట్, మనీ మెజర్మెంట్ ప్రిన్సిపల్. సో ఓన్లీ ట్రాన్సాక్షన్స్ దట్ కెన్ బి మెజర్డ్ ఇన్ మానిటరీ టర్మ్స్ ఆర్ రికార్డెడ్. అంటే ఏదైతే మనీ రూపంలో ట్రాన్సాక్షన్స్ జరుగుతుందో దాన్ని మనం రికార్డ్ చేస్తామన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎ కంపెనీ సైన్స్ ఎ కాంట్రాక్ట్ 10 lakhsతో కాంట్రాక్ట్స్ సైన్ చేసుకుంది, దాన్ని మనం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి మనం ఎంటర్ చేస్తాము. బట్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో, గుడ్ విల్ డ్యూ టు ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్, అది రికార్డ్ చేయమనమాట మనం. ఓకే. మానిటరీ టర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే రికార్డ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్, గోయింగ్ కన్సర్న్ ప్రిన్సిపల్. సి అజ్యూమ్స్ దట్ బిజినెస్ విల్ కంటిన్యూ ఫర్ ద ఫోర్జబుల్ ఫ్యూచర్. సో ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేస్తున్నామంటే అది ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేయాలన్నమాట. ఎగ్జాంపుల్, ఇప్పుడు లైక్ స్మాల్ బిజినెస్ ఉంటాయి అంటే టైం బట్టి అనమాట. లైక్ బిజినెస్ ఇప్పుడు దివాళీ ఉంది, క్రాకర్స్ చాలా మంది పెడతారు. అది స్మాల్ బిజినెస్ అనమాట. ఒక 5 days ఆర్ 10 days వాళ్ళు పెట్టుకుంటారు. సో అది ఫ్యూచర్ కంప్లీట్గా పెట్టాం కదా మనం. సో దట్ విల్ నాట్ బి రికార్డ్ అంట. ఓకే. అసెట్స్ అక్కడ రికార్డ్ హిస్టారికల్ కాస్ట్, నాట్ లిక్విడేషన్ వాల్యూ అనమాట. ఎగ్జాంపుల్, డిప్రిసియేషన్ ఈస్ చార్జ్డ్ అజ్యూమింగ్ ద బిజినెస్ విల్ కంటిన్యూ టు యూజ్ ద అసెట్. ఓకే. నో, నెక్స్ట్, కాస్ట్ ప్రిన్సిపల్. హిస్టారికల్ కాస్ట్ ప్రిన్సిపల్ మీన్స్ అసెట్స్ ఆర్ రికార్డెడ్ ఎట్ పర్చేస్ కాస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ల్యాండ్ అమ్మాలనుకుంటున్నాను. దాని మార్కెట్ వాల్యూ వచ్చేసి 10 lakhs. బట్ నాకు ఎమర్జెన్సీగా అవసరం ఉంది కాబట్టి నేను 5 lakhsకి అమ్ముతున్నాను. ఓకే. సో ఏదైతే నువ్వు మార్కెట్ వాల్యూకి అమ్మకుండా నీ ఓన్ వాల్యూతో అమ్ముతున్నావో, సో దట్ వాల్యూ షుడ్ బి రికార్డెడ్. సో 5 lakhs రికార్డ్ అవుతుంది అనమాట, నాట్ మార్కెట్ వాల్యూ. ఓకే. నెక్స్ట్, dual aspect principle. See, basis of double entry system. Double entry system అంటే every transaction has 2 aspects, డెబిట్ అండ్ క్రెడిట్. రెండు ఉంటాయి, డెబిట్ క్రెడిట్. సో ఫార్ములా ఏంటి అంటే, అసెట్స్ అనేవి ఏంటి, లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. ఓకే. మనం ఏమైతే క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తున్నాం అవి ప్లస్ లయబిలిటీస్. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్, పర్చేజ్ ఆఫ్ మెషినరీ వర్త్ 50,000. ఓకే. మెషినరీ అనేది అసెట్ అండ్ క్యాష్ అసెట్. ఓకే. సి, మెషినరీ మనకి మెషినరీ తీసుకుంటున్నాము, క్యాష్ అనేది వెళ్తుంది. ఓకే. లైక్ మెషినరీ వస్తుంది, ఇప్పుడు మనకి ఏమంటారు అసెట్. లైక్ ఇప్పుడు మన అసెట్ నుంచి నేను 1 lakh నుంచి ఒక 50,000 తీసేసి ఒక మెషిన్ తీసుకున్నాను. మెషిన్ ఏమవుతుంది, నాకు అసెట్ అవుతుంది. ఓకే. క్యాష్ అనేది వెళ్ళిపోతుంది నా దగ్గర నుంచి. ఓకే. క్లియర్. నో, అంటే ఒకటి వెళ్తుంది ఒకటి వస్తుంది అనమాట. నెక్స్ట్, అకౌంటింగ్ పీరియడ్ ప్రిన్సిపల్. ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఆర్ రిపోర్టెడ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పీరియడ్. సో అది మంత్లీ, క్వార్టర్లీ అండ్ యాన్యువల్లీ. ఓకే. ఇవి రిజల్ట్స్ అన్నీ మనకు చూపిస్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనం చదువుతున్నాం వీక్లీ డే పర్ఫార్మెన్స్, వీక్లీ పర్ఫార్మెన్స్, మంత్లీ పర్ఫార్మెన్స్. ఓకే. టోటల్ ఇయర్లీ పర్ఫార్మెన్స్ అని ఉంటుంది. సో అలాగే స్పెసిఫిక్ పీరియడ్ ఉంటుంది అనమాట, రిపోర్ట్ చేయాలి మంత్లీ, క్వార్టర్లీ అండ్ యాన్యువల్లీ. సో ఇక్కడ ఎన్షూర్స్ టైమ్లీ రిపోర్టింగ్ అండ్ కంపారిజన్. టైమ్లీ మనం రిపోర్ట్ చేస్తున్నాం అనేది కంపారిజన్ కూడా చూస్తాం అనమాట. సో ఎగ్జాంపుల్, యాన్యువల్ రిపోర్ట్స్ ఆఫ్ కంపెనీస్ ఫాలో దిస్ ప్రిన్సిపల్. సో ప్రతి ఒక్క కంపెనీస్ కూడా యాన్యువల్ రిపోర్ట్స్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలన్నమాట. ఓకే. ఫుల్ డిస్క్లోజర్ ప్రిన్సిపల్ మీన్స్, సో ఆల్ మెటీరియల్ ఇన్ఫర్మేషన్ మస్ట్ బి డిస్క్లోజ్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్.
ఇప్పుడు సపోజ్ మెడికల్‌ది ఉందనుకో, మనం ఒక టాబ్లెట్ గాని ఏదైనా రెడీ చేస్తున్నా కూడా దానికి ఏం యూజ్ చేస్తున్నామన్నమాట టాబ్లెట్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనము ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి మన దగ్గర. ఆల్ మెటీరియల్ ఇన్ఫర్మేషన్ మస్ట్ బి డిస్క్లోజ్డ్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకే. సో హెల్త్ స్టాక్ హోల్డర్స్ మేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్. సో ఎగ్జాంపుల్, నోట్స్ టు అకౌంట్స్ డిస్క్లోజ్ కంటెంట్ లయబిలిటీస్, అకౌంటింగ్ పాలిసీస్. సో ప్రతి ఒక్కటి కూడా మనం రికార్డ్ చేయాలి. ఓకే. నెక్స్ట్, revenue recognition principle, realization concept means revenue is recognized when earned, not when cash is received. సో రెవెన్యూ ఎప్పుడైతే మనకు వస్తుందో, సపోజ్ ఇప్పుడు నేను బిల్ పాస్ చేశాను, సో సో అండ్ సో వాళ్ళకి ఇంకా నేను క్యాష్ ఇవ్వలేదు, బట్ బిల్ అనేది పాస్ అయింది. సో యూ హ్యావ్ టు ఎంటర్ ఇట్. ఎందుకంటే cash revenue is recognized when earned, not when cash received. Okay. Example, if goods are sold on credit in March, revenue is recognized in March even if payment is received in April. సో అది మనం ఇప్పుడు ఒకరికి ఇచ్చేసాము అన్నప్పుడు మన దగ్గర నుంచి అమౌంట్, అది వస్తువు అనేది వెళ్ళిపోయింది. సో మనకి ఇక్కడ నుంచి బిల్లు వచ్చేసింది, బట్ అమౌంట్ క్యాష్ అనేది ఎప్పుడు వచ్చింది, మనకి ఏప్రిల్ మంత్లో వచ్చింది. కానీ నీకు ఆల్రెడీ ట్రాన్సాక్షన్ జరిగింది మార్చ్లోని, కాబట్టి యూ హ్యావ్ టు ఎంటర్ ఇట్ యాజ్ ఎ మార్చ్ ఓన్లీ. ఓకే. క్లియర్. నెక్స్ట్, మ్యాచింగ్ ప్రిన్సిపల్. ఎక్స్పెన్సెస్ మస్ట్ బి మ్యాచ్డ్ విత్ రిలేటెడ్ రెవెన్యూస్ ఆఫ్ ద సేమ్ పీరియడ్. సో ఇప్పుడు మన దగ్గర రెవెన్యూ అనేది మన దగ్గర ఉన్నామంట. సో ఎక్స్పెన్సెస్ బేస్డ్ ఆన్ దట్ రెవెన్యూ, నువ్వేం ఎక్స్పెన్సెస్ చేస్తున్నావు ఆ ఎక్స్పెన్సెస్ ప్లస్ నీ రెవెన్యూస్ మ్యాచ్ అవ్వాలన్నమాట బిజినెస్లో. సపోజ్ నీ టర్న్ ఓవర్ 1 crore ఉంది, 1 crore కన్నా మించి నువ్వు ఖర్చు పెట్టినావు అనుకో, ఆ ఎక్స్పెన్సెస్ నీకు మ్యాచ్ అవ్వవు కదా. సో దట్ షుడ్ బి మ్యాచ్డ్. సో ఎన్షూర్స్ కరెక్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. ఇప్పుడు 1 crore తగ్గించి నీకు వచ్చింది 50,000 వచ్చింది అనుకో, సో 50,000 ఎక్స్పెన్సెసే చూపించాలి. ఎగ్జాంపుల్, డిప్రిసియేషన్ ఆన్ మెషినరీస్ చార్జ్డ్ అగైన్స్ ద రెవెన్యూ ఇట్ హెల్ప్ టు జనరేట్. ఓకే. నెక్స్ట్, materiality principle. So only important significant items are recorded and disclosed. So trivial items may be ignored for simplicity. So example, a calculator worth 500 may be treated as an expense instead of an asset. So a calculator worth 500 తీసుకున్నాం, may be treated as an expense instead of an asset. ఓకే. అండ్ ఎందుకు అంటే అది మనకి వాడుతూ ఉంటాము, అది అంటే ఇప్పుడు మనం అకౌంట్స్ అనేది క్యాలిక్యులేటర్ ఖచ్చితంగా మనం యూజ్ చేస్తాము. సో అదేంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ అసెట్ కన్నా మనం ట్రీటెడ్ ఎక్స్పెన్స్ అనమాట. అది ఎక్స్పెన్స్ ఎందుకంటే అది మనం యూజ్ కాబట్టి. ఓకే. నెక్స్ట్, కన్జర్వేటిజం ప్రూడెన్స్ ప్రిన్సిపల్. యాంటిసిపేట్ నో ప్రాఫిట్ బట్ ప్రొవైడ్ ఫర్ ఆల్ పాసిబుల్ లాసెస్. సో అసెట్స్ అండ్ ఇన్కమ్ షుడ్ నాట్ బి overstated, liabilities and losses should not be understand. So example, inventory is recorded at cost or market price, whichever is lower. ఓకే. నువ్వు కాస్ట్ ప్రైస్ అంటే నీ ఓన్ ప్రైస్ ఆర్ మార్కెట్ ప్రైస్, నువ్వు ఏ విధంగా తీస్తే ఆ విధంగా రికార్డ్ చేయాలి. ఓకే. కాకపోతే దానికన్నా లోపర్గా చేయొచ్చు. ఇప్పుడు ఒక ల్యాండ్ అని 5 lakhs కమ్మినావు, బట్ ఇక్కడ రికార్డింగ్ సెక్షన్లో 4 lakhs అని రాయకూడదు అనమాట. ఓకే. క్లియర్. నెక్స్ట్, so up to now we have finished accounting principles. Now accounting conventions. So what are the conventions? These are customary practices developed over time to make accounting more consistent, comparable and practical. Okay. ప్రాక్టికల్గా ఉండాలన్నమాట. సో ఫస్ట్, కన్వెన్షన్ ఆఫ్ కన్సిస్టెన్సీ మీన్స్ సేమ్ అకౌంటింగ్ మెథడ్ షుడ్ బి ఫాలోడ్ ఎవ్రీ ఇయర్. ప్రతి ఇయర్ నువ్వు ఏదైతే ఫాలో అవుతున్నావు అకౌంటింగ్ మెథడ్స్ కూడా, సో అదే ఫాలో అవ్వాలి. చేంజ్ ఇన్ మెథడ్ షుడ్ బి డిస్క్లోజ్డ్ విత్ రీజన్స్. ఒకవేళ నువ్వు చేంజ్ చేస్తే కనుక రీజన్స్తో ఉండాలన్నమాట. ఓకే. ఎగ్జాంపుల్, ఇఫ్ డిప్రిసియేషన్ ఇస్ చార్జ్డ్ యూజింగ్ SLM 1 year, it should continue unless justified. Okay. Convention of disclosure. So all significant facts must be disclosed in financial statements. ప్రతి ఒక్క ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో డిస్క్లోజ్ చేస్తున్నందుకు అన్నీ కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఉండాలి. ఎగ్జాంపుల్, పెండింగ్ లిటిగేషన్స్, కంటింజెంట్ లయబిలిటీస్, అకౌంటింగ్ పాలసీస్. ఓకే. నెక్స్ట్, కన్వెన్షన్ ఆఫ్ మెటీరియాలిటీ. సో ఓన్లీ మెటీరియల్ ఐటమ్స్, దోస్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెసిషన్స్ షుడ్ బి డిస్క్లోజ్డ్. ఎగ్జాంపుల్, స్టేషనరీ ఎక్స్పెన్సెస్ మే బి క్లబ్డ్ యాజ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. స్టేషనరీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, అది ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఐటమైజింగ్. ఓకే.
కన్వెన్షన్ ఆఫ్ మెటీరియాలిటీ అంటే ఓన్లీ మెటీరియల్ ఐటమ్స్ అన్నమాట. నెక్స్ట్ కన్వెన్షన్ ఆఫ్ కన్జర్వేటిజం. సో ప్రాఫిట్ ఈస్ నాట్ యాంటిసిపేటెడ్ బట్ లాసెస్ ఆర్ కన్సిడర్. సో ఎగ్జాంపుల్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెబట్స్, inventory valuation at cost or market price whichever is lower. So these are called the conventions. Next, so now we are going to say about the basic terms in the accounting. Okay, so transaction, మన ట్రాన్సాక్షన్ అన్న నార్మల్గా అంటాం కదా. ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? ఎనీ ఈవెంట్ ఇన్వాల్వింగ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ ఆర్ మనీస్ వర్త్. ఎగ్జాంపుల్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఫర్ 10,000. సో దాన్ని ట్రాన్సాక్షన్స్ అంటారు. ఓకే, ఈవెంట్ రిజల్ట్ ఆఫ్ హ్యాపెనింగ్ దట్ మే ఆర్ మే నాట్ ఇన్వాల్వ్ మనీ. సో అది మనీతో ఇన్వాల్వ్ అయినా కాకుండా ఒకటి జరుగుతుంది అంటే దట్ ఈస్ కాల్డ్ ఈవెంట్. సో ఎగ్జాంపుల్ హైరింగ్ ఆఫ్ అన్ ఎంప్లాయ్, నాన్ మానిటరీ ఈవెంట్, నాట్ రికార్డెడ్. సో అది ఒక ఎంప్లాయీని మనం హైర్ చేస్తున్నాం, అదొక ఈవెంట్, అది మనీ రూపం అని కాదు. ఓకే, సో నెక్స్ట్ అకౌంట్, a summarized record of all transactions relating to a particular person, asset, liability, expense or income. మన ఇన్కమ్ కావచ్చు, మన ఎక్స్పెన్సెస్ కావచ్చు, లేక మన అసెట్స్ ఆస్తులు కావచ్చు, ఒక పర్టికులర్ పర్సన్ ట్రాన్సాక్షన్ ఇన్కమ్ గురించి ఏదైనా ఒక రికార్డ్ మనం రాస్తున్నాము అంటే దట్ విల్ కాల్డ్ యాజ్ అకౌంట్. ఓకే, సపోజ్ మనం ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, ఈ కన్స్ట్రక్షన్కి వర్త్ ఎంత జరిగింది అని నీకు తెలియాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నువ్వు ఒక బుక్లో రాసుకుంటావు కదా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ అసెట్స్, రిసోర్స్ ఓన్డ్ బై అ బిజినెస్ విత్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్. టైప్స్ ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి, కరెంట్ అసెట్స్ ఉంటాయి, ఇంటాంజిబుల్ అసెట్స్ ఉంటాయి. ఓకే, సి ఫిక్స్డ్ అసెట్స్ అంటే ల్యాండ్, బిల్డింగ్స్, మెషినరీ. కరెంట్ అసెట్స్ అంటే క్యాష్, డెబిటర్స్, ఇన్వెంటరీ. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే పేషెన్స్, గుడ్ విల్. సో అవి అంటే ఆ మంచితనం అనేది ఉంటుంది, తర్వాత మేబీ డ్యూ టు సమ్ సిచ్యువేషన్స్ పోతుంది. సో ఒక అసెట్ ల్యాండ్ ఉంది, నువ్వు కొనుక్కున్నావు అంటే అది నీదే, అది అమ్మే వరకు. బిల్డింగ్, మెషినరీ, ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ లయబిలిటీస్. లయబిలిటీస్ మీన్స్ ఆబ్లిగేషన్స్ పేయబుల్ టు అవుట్సైడర్స్. టైప్స్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్, లోన్స్, డెబెంచర్స్. కరెంట్ లయబిలిటీస్, క్రెడిటర్స్, బిల్స్ పేయబుల్. ఓకే, నెక్స్ట్ capital owner's equity, amount invested by the owner in the business. Amount invested by the owner, ఒక బిజినెస్లో ఒక ఓనర్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసింది అనమాట. ఫార్ములా క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్ మైనస్ లయబిలిటీస్. నువ్వు ఏదైతే క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తావో దాంట్లో నీ అసెట్ ఎంత, దాని మైనస్ నీ లయబిలిటీ తీసేసారనమాట. సో క్లియర్. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్. సో ఇన్ దట్ రెవెన్యూ అంటే మనం నార్మల్గా ఎక్కడే యూజ్ చేస్తాం రెవెన్యూ అనే వర్డ్. ఏదైతే మనం ఇన్కమ్ ఎర్న్ చేస్తామో, సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే మనము అమ్మితే వచ్చిన అమౌంట్ ఉంటాయి కదా, దాన్ని మనం రెవెన్యూ అంటాం అనమాట. ఓకే, ఎక్స్పెన్సెస్ మీన్స్ కాస్ట్ ఇంక్లూడ్ టు ఎర్న్ రెవెన్యూ. సో మనం ఆ రెవెన్యూకి ఎర్న్ చేస్తున్నాము అంటే దానికి తగ్గడానికి మనము పే చేయాలి కదా. సో ఎగ్జాంపుల్ శాలరీ, రెంట్, ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు బిజినెస్ రన్ చేస్తున్నాము, సో మనకి ఎంతైతే రెవెన్యూ వచ్చిందో సో మనం దాన్ని ఎక్స్పెన్సెస్ చేయాలి కదా, లైక్ శాలరీ, రెంట్ కట్టాలి, ఎలక్ట్రిసిటీ బిల్, ఇవన్నీ ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ప్రాఫిట్. సో ఎక్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెన్సెస్. సో ఎక్స్పెన్సెస్ కన్నా పెట్టిన తర్వాత కూడా ఇంకా మనం ఇన్కమ్ మిగిలింది అని అంటే దట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్రాఫిట్. ఓకే, నెక్స్ట్ లాస్, ఎక్సెస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఓవర్ ఇన్కమ్. అంటే మనకి ఇంకా తక్కువలో ఉన్నాము, అన్ని ఇంకా పెట్టలేకపోతున్నాము అంటే దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ లాస్. ఓకే, నెక్స్ట్ డ్రాయింగ్స్. సో మనీ ఆర్ గూడ్స్ విత్డ్రాన్ బై ఓనర్ ఫర్ పర్సనల్ యూస్. సో ఇప్పుడు మన బిజినెస్లో ఇంకా 50,000 ప్రాఫిట్లో ఉంది మనకి. సో 50,000 దట్ ఈస్ కాల్డ్ మన బిజినెస్ అది. సో మన పర్సనల్ ట్రాన్సాక్షన్స్కి యూజ్ చేసుకోవద్దు అనమాట. సో మనం ఆ అమౌంట్ని విత్డ్రా చేసుకొని ఫర్ పర్సనల్ యూస్కి డ్రెస్ కూడా దట్ ఈస్ కాల్డ్ యాస్ డ్రాయింగ్స్. ఓకే, క్లియర్. నెక్స్ట్ అకౌంటింగ్ రికార్డ్స్. ఓచర్ అండ్ మనం ఓచర్ ఇవ్వండి అంటాం ఎక్కడన్నా మనం వెళ్ళినప్పుడు. ఏంటి ఓచర్ అంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఆఫ్ ఎ ట్రాన్సాక్షన్, బిల్, రిసిప్ట్ ఆర్ ఇన్వాయిస్. ఓకే, దాన్ని ఓచర్ అంటాం మనం, గుర్తుపెట్టుకోండి. జర్నల్ మీన్స్ బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ వేర్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఫస్ట్ ఇన్ క్రోనాలజికల్ ఆర్డర్. ఇప్పుడు నేను చెప్పాను, ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అనుకో, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ నుంచి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ మనం ఎంటర్ చేస్తున్నాం ఒక బుక్లో.
ఒరిజినల్ ఎంట్రీ అంట, బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ వేర్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఫస్ట్ ఇన్ ద క్రోనాలజికల్ ఆర్డర్, దట్ ఈస్ కాల్డ్ జర్నల్. లెడ్జర్ అంటే బుక్ ఆఫ్ ఫైనల్ ఎంట్రీ, నీకు ఓవరాల్గా మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్ ఎంట్రీ ఏదైతే ఉంటుందో దాన్ని లెడ్జర్ అంటారు. ఓకే. ట్రయల్ బ్యాలెన్స్ మీన్స్ ఎ లిస్ట్ ఆఫ్ ఆల్ డెబిట్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్ టు చెక్ అథమెటికల్ అక్యురసీ. ఓకే. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ మీన్స్ ఎ స్టేట్మెంట్ షోయింగ్ అసెట్స్, లయబిలిటీ, క్యాపిటల్ ఆన్ ఎ గివెన్ డేట్. ఆ డేట్ రోజు నువ్వు ఎంత అసెట్, లయబిలిటీ ఏంటి, క్యాపిటల్ ఏంటి అనేది చూపిస్తుంది అంట బ్యాలెన్స్ షీట్ అనేది. ఓకే. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ షోస్ రెవెన్యూ, ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ఎ పీరియడ్. ఓకే. నెక్స్ట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ మీన్స్ స్టేట్మెంట్ షోయింగ్ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ ఆఫ్ ఎ క్యాష్. ఓకే. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్. సో ఇట్ ఈస్ ఎ పర్సనల్ అకౌంట్, real account, nominal account. Personal account means related to individual or organization, personal గా యూస్ చేసేది. రియల్ అకౌంట్ మీన్స్ రిలేటెడ్ టు అసెట్స్ అండ్ ప్రాపర్టీస్ కి రిలేటెడ్ ఒక అకౌంట్. ఓకే. నామినల్ మీన్స్ రిలేటెడ్ టు ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఓకే, దోస్ ఆర్ కాల్డ్ ద నామినల్ అకౌంట్. నెక్స్ట్ స్పెసిఫిక్ టర్మ్స్. అక్యురల్, recording revenues and expenses when earned, incurred not when cash is received, that is called accrual. Depreciation means reduction in the value of fixed assets due to wear and tear. అంటే ఇప్పుడు ఒక వస్తువు తీసుకున్నాము, రేపు పొద్దున అది ఏమవుతుందో మనకు తెలియదు కదా. సో ఫ్యూచర్గా అది పాడైనప్పుడు కానీ దాని వాల్యూ అనేది మనకి డిప్రిషియేషన్ అవుతుంది, తగ్గిపోతుంది. ఓకే. నెక్స్ట్ ప్రొవిజన్, అమౌంట్ సెట్ అసైడ్ ఫ్రమ్ ప్రాఫిట్స్ టు కవర్ నోన్ ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్ ఆర్ లాసెస్. ఓకే. నెక్స్ట్ రిజర్వ్, profits retained in the business for strengthening financial position. Reserve, ఫ్యూచర్ నీడ్స్ కోసం మనం పెట్టుకుంటాం కదా, దట్ ఈస్ కాల్డ్ రిజర్వ్. ఓకే. కంటింజెంట్ లయబిలిటీ, ఎ పొటెన్షియల్ లయబిలిటీ దట్ మే అరైజ్ ఇన్ ద ఫ్యూచర్ డిపెండింగ్ ఆన్ అన్ ఈవెంట్. ఓకే. దట్ ఈస్ కాల్డ్ కోర్ట్ కేస్ ఇఫ్ ఎనీథింగ్. సో అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ మీన్స్ ఎక్స్పెన్సెస్ ఇన్క్యూర్డ్ బట్ నాట్ యెట్ పెయిడ్, శాలరీ డ్యూ. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ మీన్స్, సో ఇప్పుడు నేను లాస్లో ఉన్నాను కాబట్టి నా ఎక్స్పెన్స్ ఏవైతే నేను శాలరీ ఇవ్వాలో అవన్నీ ఆపేసాను. సో ఎక్స్పెన్సెస్ ఇంక్యూర్డ్ బట్ నాట్ ఎట్ పెయిడ్, ఇంకా ఇవ్వలేదన్నమాట. ఓకే. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్. సో ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్కి రావాల్సిన శాలరీ మనకు 25th వచ్చేసింది అనుకో, దట్ ఇస్ కాల్డ్ అడ్వాన్స్. సో అక్యూర్డ్ ఇన్కమ్, సో ఇన్కమ్ ఎర్న్ బట్ నాట్ ఎట్ రిసీవ్డ్, ఇన్కమ్ ఎర్న్ అయింది మనకి బట్ ఇంకా రిసీవ్ అవ్వలేదు. సో ఇప్పుడు నాకు వచ్చి చెప్పేసి వెళ్ళారనమాట, మేము ట్రాన్స్ఫర్ చేస్తామని. సో మనం వేసుకుంటాము, సో టుడే హ్యావ్ ఎర్న్ దిస్ అని. బట్ నాకేంటి అంటే అది ఫైనల్గా ఇంకా రాలేదు మనకి హ్యాండ్కి క్యాష్, అది ఇస్ కాల్డ్ అక్యూర్డ్ ఇన్కమ్. అన్ఎర్న్డ్ ఇన్కమ్ మీన్స్ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ బట్ నాట్ ఎట్ ఎర్న్డ్. సో ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, నాకు ముందే వచ్చేసింది బట్ ఇంకా నాట్ ఎట్ ఎర్న్డ్, ఇంకా నేను ఎర్న్ అవ్వలేక ముందే వచ్చేసింది. సో అన్ఎర్న్డ్ ఇన్కమ్. క్లియర్? So these are conventions, principles and some terms about the accounting. సో మీకు ఇందులో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. ఓకే. సో దీనికి సంబంధించిన ఎంసీక్యూస్, ఓకే, ఇప్పుడు ఈ టాపిక్కి సంబంధించిన ఎంసీక్యూస్ కూడా నేను పోస్ట్ చేస్తాను, మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఫస్ట్ ఏం చేయాలి అంటే మీరు కంటెంట్ చదవండి, అర్థం చేసుకోండి, చేసుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఓకే. డోంట్ గో ప్రాక్టీస్ ఫస్ట్కి వెళ్ళకండి అనమాట. ఓకే. చదివిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు అప్పుడు ఈజీ అవుతుంది అనమాట. ఓకే. సో ఐ హోప్ మీ అందరికైతే వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఫర్ ఫర్దర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.